హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారండి? ఈరోజు ఈ సమ్మర్కి ఉపయోగపడేటటువంటి ఒక చక్కటి సున్నిపిండిని మీతో చేసి చూపిస్తాను. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసిన దాంట్లో చివరగా పసుపు ఎందుకు కలుపుతున్నానంటే, ఈ పసుపు అనేది కొంతమందికి ఈ ఎండాకాలం కొద్దిగా వేడి శరీర తత్వం ఉన్న వాళ్ళకి అంతగా సరిపడదు, కాబట్టి అది సరిపడే వాళ్ళు మాత్రమే కలుపుకోవచ్చు, లేదంటే అవసరం లేదనే పాయింట్ మీకు చెప్పడం నాకు గుర్తుంటుందని లాస్ట్లో కలిపాను అనమాట. సో ఫైనల్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ మన సున్నిపిండిలో కొంచెం మనం ఎంత అవసరమో అంత, దాంట్లో నీళ్ళైనా రోజ్ వాటర్ అయినా పాలైనా ఏవి కుదిరితే అవి మన చర్మతత్వాన్ని బట్టి యాడ్ చేసుకుని మీరు వారానికి ఒక 3-4 సార్లు స్నానం చేసుకుంటూ ఉంటే కూడా స్కిన్ మీద ఉన్నటువంటి అన్వాంటెడ్ హెయిర్, అంటే అనవసరమైన అవాంఛిత రోమాలు అనేవి కూడా నిదానంగా తగ్గుతాయండి. రెగ్యులర్గా యూస్ చేసుకుంటూ ఉంటే మీరు ఇటువంటి ప్రాసెస్ వాడే ముందు ఒకసారి మీరు వ్యాక్సింగ్ కానీ మీరు చేసుకునే పద్ధతిలో ఏ విధంగా అయినా సరే మీరు హెయిర్ అనేది హ్యాండ్స్ మీద రిమూవ్ చేసుకొని ఇలా మీరు రెగ్యులర్గా స్నానం చేస్తుంటే ఆ గ్రోత్ అనేది నిదానంగా తగ్గిపోతుంది. దీంట్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల చర్మం అనేది నున్నగా అవ్వడమే కాకుండా మనకి మిగతా బోల్డ్ అని బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పుకునే ముందు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మన మొదటి పదార్థం వచ్చేసి ఎర్ర కందిపప్పు అండి. దీన్ని మసూర్ దాల్ అంటాం కదా. సో ఇవి ఒక 2 కప్పులు తీసుకున్నాను. తర్వాత సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపప్పు. పచ్చి శనగపప్పు కూడా మనము విడిగా పట్టించుకునే టైం ఉంటే మీరు అవి కూడా తెప్పించుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గా శనగపిండి తీసుకున్నాను, పట్టించినటువంటి పిండి. ఇది కూడా ఒక 2 కప్పులు తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు మాత్రమే చూపించాను మీకు. తర్వాత మనకు కావాల్సింది 1 కప్పు బియ్యం పిండి. ఇవన్నీ బియ్యం పిండి ఇక్కడ మనకి స్కిన్ని చక్కగా దాని మీద ఉన్నటువంటి మృత కణాలు తొలగించడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనకి స్కిన్ అనేది డార్క్ అవ్వకుండా కూడా చాలా బాగా బియ్యంలో ఉండేటువంటి గుణాలు హెల్ప్ అవుతాయి అన్నమాట. తర్వాతది మెంతులు. ఈ మెంతులు కూడా మీరు ఒక 1/2 కప్పు తీసుకోండి. ఈ మెంతులు ఏంటంటే మనకి రుద్దుకునేటప్పుడు ఒక నురుగు, మనకి సోప్ రుద్దుకునేటప్పుడు ఎటువంటి నురుగు ఫీలింగ్ వస్తుందో అలాగా రావడంతో పాటు చక్కగా మురికి అనేది పోతుంది చర్మం మీద. స్కిన్ సాఫ్ట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంక ఈ సమ్మర్కి బాగా ఉండే మెయిన్ సమస్య ఏంటంటే చెమట. ఈ చెమట అనేది మనం ఎంత సువాసన వచ్చే సబ్బులు రుద్దినా కూడా పోదండి. సో దానికి కరెక్ట్గా ఉపయోగపడే పదార్థం అంటే ఈ వేపపొడి. ఈ వేపపొడిని కూడా ఇందులో కలుపుకోవడం వల్ల ఏంటంటే ఈ పొడితో స్నానం చేసినప్పుడు చర్మం మీద మురికి అనేది పోయి స్కిన్ అంతా చక్కగా శుభ్రపడి క్లీన్గా గ్లోయింగ్గా ఉండడమే కాకుండా ఆ చర్మం మీద ఏర్పడినటువంటి చెమట వాసన కూడా తగ్గిస్తుంది. మనం పైపైన ఎన్ని డియోడ్రెంట్స్ వాడినా, ఎంత సువాసన వచ్చే సబ్బులు రుద్దుకున్నా కూడా చర్మానికి బాగా మనకి పట్టినటువంటి చెమట పోవడం మాత్రం చాలా కష్టం, ఆ వాసన అనేది. సో తప్పకుండా ఈ వేపపొడి అనేది కలుపుకోవాల్సిందేనండి. ఇంకా దీంట్లో ఏమేమి యాడ్ చేసుకోవచ్చో నేను చెప్తాను. బట్ ముందుగా అయితే మనం ఇందాక పొడిగా ఉన్నవి కాకుండా మిగిలినటువంటి వాటిని గ్రైండ్ చేసుకున్నాం మిక్సీలో. మీరు కొంచెం చలికాలం అలాంటి టైంలో కాస్త మెత్తబడి ఉంటాయి కాబట్టి కొద్దిగా ఒక నిమిషం పాటు కొంచెం వేయించుకొని చల్లారాక గ్రైండ్ చేసుకుంటే మీకు పౌడర్ చేసుకోవడం తేలికవుతుంది. ఎండాకాలం అయితే అవసరం లేదండి, డ్రైగా బాగానే ఉంటాయి కాబట్టి గ్రైండ్ చేసి ఆ బరకగా లేకుండా ఇలాగ చల్లించుకున్నామంటే బరకగా ఉన్నటువంటిదంతా పైన ఆగిపోతుంది. దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకుని జల్లించుకుంటే చక్కటి సాఫ్ట్ పౌడర్ అనేది వస్తుందన్నమాట. బరకగా ఉన్న పొడిని రుద్దుకోవడం వల్ల ఏమవుతుందంటే చర్మం మృదువుగా అవ్వడం బదులు కొద్ది రోజులు వాడిన తర్వాత బరకగా రఫ్గా అయిపోతుంది స్కిన్ అనేది. కాబట్టి మృదువుగా ఉండాలి. ఈ విధంగా ఎర్ర కందిపప్పుని మెంతుల్ని రుబ్బుకున్న తర్వాత పౌడర్ చేసుకున్నాక మనము మిగిలిన అన్ని పొడిలన్నింటిని కూడా కలిపేసేసుకుంటాం. ఇక్కడ నేను శనగపిండి, అలాగే బియ్యం పిండి, వేపపొడి ఇవన్నీ కూడా కలిపేశాను. వీటిలో మీ దగ్గర రోజ్ పెటల్స్ అంటే గులాబీ రేకులు ఉంటే కూడా వాటిని కూడా చక్కగా నీళ్ళలో ఆరపెట్టుకోండి. ఎండాకాలం వేడికి ఊరికినే ఎండిపోతాయి అనమాట. వాటిని కూడా ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మెంతుల్లో వేసేసుకుంటే చక్కటి గులాబీ వాసన కూడా వస్తుందన్నమాట. మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, మీరు స్నానం చేసేటప్పుడు రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఉంటే గులాబీ రేకులు విరివిగా మీ దగ్గర దొరుకుతుంటే వాటిని కూడా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మెయిన్ బేసిక్ సున్నిపిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా వీటిలో మనం బోల్డ్ అని రకరకాలుగా యాడ్ చేసుకుని మాడిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఆ డిఫరెంట్ ప్రాసెసెస్ కూడా నేను తర్వాత మీకు నిదానంగా ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే ఈ సమ్మర్కి మన చర్మం మీద ఉన్న డెడ్ స్కిన్ పోయి స్కిన్ స్మూత్గా గ్లోయింగ్గా అలాగే ఎటువంటి చెమట వాసన లేకుండా ఉండడానికి ఈ బాత్ పౌడర్ మాత్రం చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు చాలా ఈజీగా ఇంట్లో దొరికే ప్రోడక్ట్సే కాబట్టి వీటితోటి ఇది తయారు చేసుకొని ప్రతిరోజు కాకపోయినా వారంలో 2-4 సార్లు మీరు స్నానం ఈ పొడితో కనుక చేసుకుంటూ ఉంటే మన చర్మం మీద చెమటకి దుమ్ముకి ఏర్పడిపోయిన మురికి అంతా కూడా పోయి చక్కగా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. మన స్కిన్ అనేది మెరుస్తూ ఉంటుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.